ఇక్కడ ఈ 'ఓం శాంతి శాంతి' సినిమాలో హ్మ్. సజీవ్‌ని పక్కన పెట్టండి గానీ, మీకొక పర్సనల్ చిన్న ఎడ్జ్ రిస్క్ ఉన్నదని అనిపిస్తుంది నాకు. అవును. మీకు. అవును. ఏంటంటే అది, ఇప్పుడు మీరు చాలా రాడికల్ అప్రోచ్‌తో సినిమాలు చేయడం వల్ల అవును. మీకొక రికగ్నిషన్ వచ్చింది. అవును. ఓకే. ఇప్పుడు ఇదేమో మలయాళం రీమేక్. అవును. అండ్ డైరెక్టర్ హాస్ కంప్లీట్‌లీ చాప్డ్ ఇట్ ఆఫ్. మన తెలుగుకి సరిపోయినట్టుగా నేటివిటీలు అవన్నీను మార్చేసి. అవును. ఆళ్ళు కూడా మలయాళం వాళ్ళు కూడా ఏదో కొంత ఒక రాడికల్ అప్రోచ్‌లో ఉంటాయి ఆళ్ళ సినిమాలు. అవును. ఇప్పుడు మనకి తెలుగుకి మార్చగానే అది మామూలయిపోయే ప్రమాదం లేదా? రెగ్యులర్ బ్రాకెట్‌లో పడిపోయి దాంట్లో ఏ ఎడ్జెస్ అయితే ఉన్నాయో కరెక్ట్. పర్టిక్యులారిటీస్, అవును. యాంగులారిటీస్, న్యూయాన్సెస్ అవును. ఇవన్నీ ఏవో ఉంటాయి కదా అవును. ఆడడానికి. అవును. అవన్నీ శుభ్రంగా మొత్తం తీసేసి అవును. కట్ చేసి హ్మ్. మళ్ళీ మామూలుగా మన తెలుగు సినిమాలాగే ప్రెజెంట్ చేస్తే అవును. ఏం చేస్తున్నాడే తరుణ్ భాస్కర్ మనం ఇంతలాగా ఫాలో అయ్యి మనం ఇంతలాగా అభిమానిస్తుంటే హ్మ్. అసలు పట్టించుకోకుండా ఏంటిది అన్న ఇదేం రాదా? అయితే ఆ భయం నాకు స్టార్టింగ్ నుంచే ఉన్నింది సార్. అంటే సజీవ్‌ని కలిసినప్పుడు గూడా నాకు అందుకనే ఒక భయమైతే ఉన్నింది. ఏమవుతది? ఈ రాకెట్ ఎటెళ్తది? ఏం జేయొచ్చు? అన్న జోన్‌లో ఆలోచన అయితే స్టార్ట్ అయింది. దట్స్ వై ఐ వాస్ లిటిల్ అప్రిహెన్సివ్ ఆల్సో హ్మ్. మొత్తానికి. ఒక్క నమ్మకం ఏంది అంటే కోర్ స్టోరీ ఏదైతే ఉందో ఆహ్, మీరు చూసే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ యెస్. ఎవ్రీ హౌస్ హోల్డ్ స్టోరీ గాబట్టి అవును. దానిది పర్స్పెక్టివ్ నాకు చాలా బా నచ్చింది వాళ్ళది. ఏదైతే స్టోరీ ఉందో కోర్ కంటెంట్. కోర్ కంటెంట్. అండ్ ఇప్పుడు ఆ సినిమా తీయలేదనుకోండి, ఆ కథని మనకెవరైనా చెప్పినా మనం అప్రూవ్ చేసేవాళ్ళం. అంటే అంత పవర్ ఉంది ఆ స్టోరీలో. హ్మ్. ఆ కంటెంట్‌లో అంత పవర్ ఉంది. అండ్ ఐ ఫీల్ సజీవ్ చేసిన పని గూడా అదే. ఒక్కసారే సినిమా చూసిందాయన. ఆ తర్వాత హి జస్ట్ మేడ్ హిస్ ఓన్ డ్రాఫ్ట్ ఆన్ ద మెమరీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ఓం శాంతి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నిన్న గూడా ప్రివ్యూస్ అయినప్పుడు ఇట్ డజంట్ ఫీల్ లైక్ ది ఓల్డ్ ఫిల్మ్ అట్ ఆల్ అని అన్నారు చూసిన వాళ్ళు. ఓకే. సో దేర్ ఈస్ ఎ విన్నర్. ఎందుకు అంటే ఆ కంటెంట్, ఆ కోర్ కంటెంట్‌కి అంత పవర్ ఉందని నేను నమ్ముతున్నాను. సో ఇది బెట్టే ఆబ్వియస్‌లీ. ఎవ్రీ వన్ హాస్ టు టేక్ అ బెట్ ఆన్ ఫ్రైడే బెట్. అంటారు కదా! బెట్ ఆన్ ఫ్రైడే. ఇది ఐ థింక్ అన్ని రిస్కుల కంటే బిగ్గెస్ట్ రిస్క్ ఇదే నేను చేసింది అని అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ అప్లికబుల్. ఏదైతే నేను చేస్తూ ఉంటున్నానో ఇన్ని రోజులు కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. నా జడ్జ్‌మెంట్ ఏందంటే సార్ నాకెప్పుడు ఒక వీఆర్ డూయింగ్ సంథింగ్ యూనిక్ అన్న ఒక భయం ఉంటదో, థ్రిల్ ఉంటది గదా! అది ఈ సినిమాకి గూడా ఖచ్చితంగా ఉంది. సో మై జడ్జ్‌మెంట్ ఈస్ దట్ వి ఆర్ ఆన్ ట్రాక్. ఓకే. అంటే మీ కథ కాకపోయినా, మీరు డైరెక్షన్ కాకపోయినా యాహ్! కూడా యాహ్! మీరు ఇంకో పని చేసినా చేస్తున్నా గాని. యాహ్! ఆ! యాహ్! యాహ్! ఎన్ని నాలున్నా ద బెట్ టుక్ ఆఫ్. ఎటైనా ఎళ్ళుండొచ్చు. బట్ బెట్ టుక్ ద బెట్ ఫ్రంట్ టుక్ సీట్. ద ఫ్రంట్ సీట్. అండ్ ఓకే. ఇట్ పేడ్ ఆఫ్. పెయిడ్ ఆఫ్. యాహ్! అంటే ఇప్పుడు ఓ పక్కనేమో మలయాళం సినిమాలు వస్తున్నాయి. హ్మ్. భాష రాకపోయినా ఇప్పుడు మన కుర్రాళ్ళందరూ యూత్ అవ్వనండి, ఫ్యామిలీ ఆడియన్స్ మలయాళం సినిమా కూడా చూసేస్తున్నారు ఎళ్లి. అవును. అంత క్రేజ్ ఉంది అవును. మలయాళం ఫిల్మ్ మీద. అవును. ఆన్‌లైన్‌లో కూడా అన్నీ అవైలబుల్ కదా! కరెక్ట్. ఆ! సో, ఇప్పుడు ఓ పక్కనేమో అవి చూసేస్తున్నారు. కరెక్ట్. మీరు మళ్ళీ మలయాళం సినిమా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రీమేక్ చేసి మళ్ళీ చూపించే అవును. ఆడియన్స్‌కి అవును. మీకేం తెలుగు కథలు గట్టా దొరకవా? లేకపోతే దాని మీద వర్క్ చేయరా? ఆ! ఇలా అయితే ఇంత గొప్ప కథ మీకసలు దొరకలేదా? రైట్. అయితే ఒకటి ఐయామ్ ఆల్‌వేస్ అగైన్స్ రీమేక్స్. నేనెప్పుడు పర్సనల్‌గా ఒరిజినల్ స్టోరీయే ప్రిఫర్ చేస్తాను నేను డైరెక్షన్ చేయడంలో. సో, ఇనీషియల్‌గా ఈ స్టోరీ నాకు యాస్ ఎన్ యాక్టర్ రావడంతోటి ఫస్ట్ క్వెషన్ నేను రైజ్ చేసింది ఇదే. అంటే డు యూ వాంట్ ఎ రీమేక్? ఎందుకంటే ఇప్పుడు ఈ తరంలో మళ్ళీ చాలా మంది చూసుంటారు కదా! అంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో దే హాడ్ ఎ వెరీ క్లియర్ స్టాటిస్టికల్ డేటా. ఎందుకంటే సినిఫైల్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక అర్బన్ కారిడార్‌లో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా చూసే అవకాశం ఉంది. అండ్ దే వుడ్ హావ్ హర్డ్ అబౌట్ ద ఫిల్మ్ సబ్‌టైటిల్స్‌తో చూసుంటారేమో. ఆడియో లాంగ్వేజ్ గూడా ఉంది. అవును. కానీ ఇట్ డిడ్ నాట్ పర్కోలేట్ సో మచ్. అర్బన్ సెంటర్స్ తప్పితే రూరల్‌లో, టైర్ 2 సిటీస్‌లో, టౌన్స్‌లో ఎళ్ళలేదు అన్న డేటా వాళ్ళ దగ్గర ఉంది. సో, దే న్యూ దట్ దే వాంటెడ్ టు టేక్ ఎ రిస్క్. ఎందుకంటే ద స్టోరీ హాడ్ ద పవర్ ఆఫ్ గోయింగ్ దేర్. ఇట్ డిడ్ నాట్ రీచ్ యాస్ మచ్ యాస్ ఇట్ రీచ్డ్ ఇన్ మలయాళం. వాళ్ళ రూరల్ సెంటర్స్‌లో ఎట్లయితే రీచ్ అయిందో తెలుగులో అంత ఆడలేదు ఓటీటీలో. సో ఆబ్వియస్లీ. యాహ్! సో థియేట్రికల్‌గా మనము వి ఆర్ ప్రెజెంటింగ్ అవర్ ఓన్ అడాప్టేషన్ ఆఫ్ అవర్ స్టోరీ. అంటే
అదే కథ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగితే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు అన్నది ఇట్స్ అన్ అడాప్టేషన్. అదే కథ పాయింట్ ఒకటే, బట్ అక్కడ మలయాళం వాళ్ళు రెస్పాండ్ అయిన వాళ్ళ విధానం వేరు, కల్చరల్ న్యూయాన్సెస్ ఇక్కడ వీళ్ళు రెస్పాండ్ అయిన విధానం వేరు. 100%. సో ఆ నమ్మకంతో ఐ ఆల్సో టుక్ అ బెట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ యాక్టర్ నాకు అది ఒక మంచి అవకాశమే టు ప్లే అన్ అంటాగనిస్ట్, ఒక నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. అండ్ యునో హీరో వచ్చి ఆ అమ్మాయి క్యారెక్టరే హీరో. చాలా మంది ఒప్పుకోకపోవచ్చు కూడా, కానీ నాకు ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు అ గుడ్ స్టోరీ అన్న నమ్మకం ఉంది. అండ్ ఒక నెగటివ్ షేడ్ క్యారెక్టర్ చేయడం అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండేది ఎప్పుడు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. నెగిటివ్ క్యారెక్టర్ మీద ఎందుకు మీకు ఇంట్రెస్ట్? ఏంటి అంటే ఒక యాక్టర్ కి ఫుల్ఫిల్లింగ్ ఎప్పుడు అంటే ఆల్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వీ హ్యావ్ టు ప్లే అన్నది. దట్ ఈస్ సంథింగ్ దట్ హీరోయిజం లోనే ఉన్నాయి కదా బోల్డ్ షేడ్స్ చేసుకోవడానికి. లేదా నెగటివ్ క్యారెక్టర్స్ అన్నది వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు సార్. హీరో అయినా కానీ అటు ఇటు తప్పుదారి పట్టొచ్చేమో కానీ నెగటివ్ క్యారెక్టర్ చాలా క్లియర్ ఉంటుంది. ఒకటే అదే తప్పుతో చేయాలని తప్పుతో దాంట్లో మజా ఉంటుంది. ఆ క్లారిటీలు మనకు రియల్ లైఫ్ లో ఉండదు కదా, పాత్ర లాగా పోషించిన. అంటే ఇప్పుడు మీరు మార్చేశారు కదా, మన తెలుగు నేటివిటీకి మార్చారు కదా, ఈ మార్పులో ఈ మార్చడం ప్రక్రియలో ఇప్పుడు మీది క్యారెక్టర్ మరీ దుర్మార్గంగా అయిపోయిందా, మరీ క్రూరంగానా? లేదు, ఇట్స్ గ్రే షేడ్, ఇట్స్ ప్రాపర్ గ్రే షేడ్. కానీ ఇక్కడ ఈ క్యారెక్టర్ ని చూస్తే మీరు యూ విల్ బి ఫ్యూల్డ్ బై యాంగర్ అనమాట. ఏంది అసలు వీడు అని ఒక చిరాకు వస్తుంది. సో దట్ సజీవ్ డిడ్ రియలీ వెల్. బాగా షేప్ చేస్తాడు ఆ క్యారెక్టర్ ని. కాదు, మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు? మిమ్మల్ని చూస్తే ఎంత కోపం వస్తే మీరు అంత సక్సెస్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీరు. అవును, నాకు అది కదా అంటే కదా సార్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, ఇఫ్ యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్ క్యారెక్టర్, ఐవ్ డన్ మై జాబ్ వెల్. లేదు ఈడ అసలు బా చెత్తనా కొడుకు అని ఆ క్యారెక్టర్ లో వెళ్తే దట్స్ అనదర్ విన్ ఫర్ మీ. ఎందుకో ఐ ఫీల్ క్రియేటివ్ గా ఇట్స్ అ సక్సెస్ అని అనిపిస్తుంది నాకైతే. అదే క్రియేటివ్ సక్సెస్. ఎప్పుడైనా కూడా విలన్ కున్నంత వేరియేషన్ హీరో బి గుడ్ డూ గుడ్ కదా, అంతే. ఆఖరి వరకు అన్ని జాలి పడాలి, యాంగర్ ఉండాలి, నవ్వించాలి, అన్ని చేయాలి. విలన్ అంటే ఇంకా విలనే, ఇంకొకటే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ, ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఉంటుంది విలన్ కి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.